వీడియోలో సైకాలజీ రివిజన్కి సంబంధించి మనం ముఖ్యంగా ప్రజ్ఞ, మూర్తిమత్వం, పెడగాజీకి సంబంధించిన అంశాల గురించి రివిజన్ చేసుకుందాం. ప్రజ్ఞ అనగా నూతన పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే సామర్థ్యం అని నిర్వచించినది ఎవరు? విలియం స్టర్న్. మొదటి ప్రజ్ఞామాపణిని రూపొందించినది ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే మరియు సైమన్. మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టినది ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే. ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ప్రతిపాదించినది ఎవరు? విలియం స్టర్న్. ప్రజ్ఞాలబ్ధికి సూత్రం మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100, MA/CA ఇంటూ 100. సామాన్య వ్యక్తుల ప్రజ్ఞాలబ్ధి IQ సుమారుగా ఎంత ఉంటుంది? 90 to 109. 140 కంటే ఎక్కువ IQ ఉన్న వారిని ఏమంటారు? ప్రతిభావంతులు. బహుముఖ ప్రజ్ఞా సిద్ధాంతం మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ప్రతిపాదించినది ఎవరు? హోవార్డ్ గార్డనర్. గార్డనర్ మొదట ఎన్ని రకాల ప్రజ్ఞలను ప్రతిపాదించారు? 7, తర్వాత 8 మరియు 9గా మార్చారు. ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? స్పియర్మెన్. G ఫ్యాక్టర్, S ఫ్యాక్టర్. సో G ఫ్యాక్టర్ అంటే సామాన్య కారకం, S ఫ్యాక్టర్ అంటే నిర్దిష్ట కారకం. సామాన్య కారకం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రత్యేక కారకం ఏదైనా ఒక విషయంపై కొందరిలో ప్రత్యేకంగా ఉండేటువంటి కారకం. బహుకారక ప్రజ్ఞా సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? థార్నడైక్. ప్రజ్ఞా స్వరూప నమూనా త్రిమితీయ నమూనాగా ప్రతిపాదించినది ఎవరు? గిల్ఫోర్డ్. గిల్ఫోర్డ్ నమూనాలో మొత్తం ప్రజ్ఞా కారకాల సంఖ్య ప్రస్తుతం సవరించిన నమూనా ప్రకారం 180. ఒక సమస్యకు అనేక పరిష్కారాలు ఆలోచించడాన్ని ఏమంటారు? విభిన్న ఆలోచన, డైవర్జెంట్ థింకింగ్. సృజనాత్మకతకు అవసరమైన ఆలోచన విధానం ఏది? విభిన్న ఆలోచన. ఒక సమస్యకు ఒకే ఖచ్చితమైన సమాధానం ఆలోచించడాన్ని ఏమంటారు? సమైక్య ఆలోచన, కాన్వర్జెంట్ థింకింగ్. ఆర్మీ ఆల్ఫా అనేది ఎటువంటి ప్రజ్ఞామాపని? శాబ్దిక సామూహిక ప్రజ్ఞామాపని. ఆర్మీ బీటా ఎవరి కోసం రూపొందించబడింది? నిరక్షరాస్యుల కోసం. అశాబ్దిక సామూహిక మాపని. అంటే ఇందులో శాబ్దిక పరమైనటువంటివి ఏవి ఉండవు అన్నమాట. మరియు సామూహిక మాపని అంటే ఒకేసారి చాలామందిని టెస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. బాటియా ప్రజ్ఞామాపనిలో ఎన్ని ఉపపరీక్షలు ఉన్నాయి? 5. ఉద్వేగ ప్రజ్ఞ అనే భావనను ప్రచారంలోకి తెచ్చినది ఎవరు? డేనియల్ గోల్మెన్. మూర్తిమత్వం అనే ఆంగ్ల పదం పర్సోనా అనే ఏ భాషా పదం నుండి పుట్టింది? లాటిన్. దీని యొక్క అర్థం ముసుగు. శరీర నిర్మాణాన్ని బట్టి మూర్తిమత్వాన్ని వర్గీకరించిన వారు ఎవరు? క్రెష్మర్ మరియు షెల్డన్. అంతర్ముఖ, బహిర్ముఖ అని మూర్తిమత్వాన్ని వర్గీకరించినది ఎవరు? కార్ల్ యూంగ్. మనోవిశ్లేషణ సిద్ధాంతంను ప్రతిపాదించినది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ ప్రకారం మానవుని అచేతన కోరికలకు, సహజ వాంఛలకు ప్రతీక ఏది? ఇడ్. వాస్తవికతా సూత్రంపై పనిచేసే మానసిక వ్యవస్థ ఏది? ఈగో, అహం. నైతికతా సూత్రం లేదా ఆదర్శాల మీద పనిచేసేది ఏది? సూపర్ ఈగో, అద్యహం. ఇడ్కు సూపర్ ఈగోకు మధ్య సమన్వయం చేసేది ఏది? ఈగో. ఈడిపస్ కాంప్లెక్స్ అనగా ఏమిటి? మగపిల్లవాడు తల్లి పట్ల ఆకర్షణ పెంచుకోవడం. ఎలక్ట్రా కాంప్లెక్స్ ఏ పిల్లల్లో కనిపిస్తుంది? ఆడపిల్లల్లో. సో తండ్రి పట్ల ఆకర్షణనే ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. సో మగవారు ఇడ్లీలు బాగా తింటారు. ఆడవాళ్ళు షాక్తో సమానమని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ 2 అంశాలను గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్పోర్ట్ మూర్తిమత్వాన్ని దేని ఆధారంగా వివరించాడు? లక్షణ అంశాలు. TAT థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ను రూపొందించినది ఎవరు? ముర్రే మరియు మోర్గాన్. ఎరోస్ అనగా జీవితేచ్ఛ కాగా, థనటోస్ అనగా మరణేచ్ఛ. రొషాక్ శిరామరికల పరీక్షలో ఎన్ని కార్డులు ఉంటాయి? 10 కార్డులు ఉంటాయి. మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే అత్యంత ముఖ్యమైన ప్రక్షేపక పరీక్ష ఏది? రొషాక్ శిరామరకల పరీక్ష. ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయినందుకు ఉపాధ్యాయుడు సరిగా పాఠం చెప్పలేదని నిందించడం ఏ రక్షక తంత్రం?
ప్రక్షేపణం. నక్కకు ద్రాక్ష అందకపోతే ఆ ద్రాక్ష పుల్లన అని అనుకోవడం ఏ రక్షక తంత్రం? హేత్కీకరణ. ఆఫీసర్పై ఉన్న కోపాన్ని ఇంటికి వచ్చి భార్యపై చూపడం ఏ రక్షక తంత్రం? విస్థాపనం. వివాహం కాని మహిళ అనాథాశ్రమంలో పిల్లలకు సేవ చేయడం ద్వారా సంతృప్తి పొందడం ఏ రక్షక తంత్రం? ఉదాత్తీకరణం. పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా ఏడవడం ఏ రక్షక తంత్రం? ప్రతిగమనం. ఒక రంగంలో రాణించలేని వాడు వేరొక రంగంలో రాణించడం ఏ రక్షక తంత్రం? అనుకూల పరిహారం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని వాదించడం ఏ రక్షక తంత్రం? తిరస్కారం. రోగులకు సేవ చేయాలనే కోరిక ఉన్న వ్యక్తి డాక్టర్ కాకపోతే నర్సుగా మారడం ఏ రక్షక తంత్రం? తదాత్మీకరణం. పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం పరిధిలోకి వస్తుంది? స్వైర కల్పన. వ్యక్తి సర్దుబాటు దెబ్బతిన్నప్పుడు ఏర్పడే మానసిక రుగ్మతలను తగ్గించడానికి ఈగో అచేతనంగా ఉపయోగించే సాధనాలే రక్షక తంత్రాలు. పెడగాజీ అనగా దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రం? బోధనా పద్ధతులు. వికలాంగులు సాధారణ పిల్లలు కలిపి ఒకే పాఠశాలలో చదువుకోవడాన్ని ఏ విద్య అంటారు? సమ్మిళిత విద్య. పీడబ్ల్యూడి యాక్ట్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఏ సంవత్సరంలో చేయబడింది? 1995. 1995 పీడబ్ల్యూడి చట్టం ప్రకారం ఎన్ని రకాల వైకల్యాలను గుర్తించారు? 7. ఆర్పీడబ్ల్యూడి యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 2016. సో పీడబ్ల్యూడి యాక్ట్ 1995లో రాగా ఆర్పీడబ్ల్యూడి 2016లో వచ్చింది. 2016 ఆర్పీడబ్ల్యూడి చట్టం ప్రకారం గుర్తించబడిన వైకల్యాల సంఖ్య ఎంత? 21. లెర్నింగ్ డిజబిలిటీస్, అభ్యసన వైకల్యాలు అనే పదాన్ని మొదట ఉపయోగించినది ఎవరు? శామ్యూల్ కిర్క్. చదవడంలో ఇబ్బంది పడటాన్ని ఏమంటారు? డిస్లెక్సియా. రాయడంలో లోపం లేదా కష్టపడటాన్ని ఏమంటారు? డిస్గ్రాఫియా. గణితంలో లెక్కలు చేయడంలో ఇబ్బంది పడటాన్ని ఏమంటారు? డిస్కాల్కులియా. కండరాల సమన్వయం లోపించి పనులు సరిగా చేయలేకపోవడాన్ని ఏమంటారు? డిస్ప్రాక్సియా. భాషను అర్థం చేసుకోవడం, వ్యక్తపరచడంలో తీవ్రమైన ఇబ్బంది పడటాన్ని ఏమంటారు? అఫాసియా. బ్రెయిలీ లిపిని అందుల కోసం కనుగొన్నది ఎవరు? లూయిస్ బ్రెయిలీ. బ్రెయిలీ లిపిలో ఎన్ని చుక్కలు ఉంటాయి? 6. సైన్ లాంగ్వేజ్, సంజ్ఞా భాష ఎవరికి ఉపయోగిస్తారు? చెవిటి మరియు మూగ విద్యార్థులకు. కంటి చూపు పూర్తిగా లేని వారిని ఏమంటారు? దృష్టి లోపం గలవారు. వినికిడి లోపాన్ని దేనితో కొలుస్తారు? డెసిబెల్స్. సాధారణ వినికిడి స్థాయి ఎన్ని డెసిబెల్స్ వరకు ఉంటుంది? 0 నుండి 20 డెసిబెల్స్. మెంటల్ రిటార్డేషన్కు బదులుగా ప్రస్తుతం వాడుతున్న పదం ఏమిటి? ఇంటలెక్చువల్ డిజబిలిటీ. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ చివరిసారిగా ఏ సంవత్సరంలో విడుదలైంది? 2005. ఎన్సిఎఫ్ 2005గా చెప్తుంటాం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి? సౌకర్యకర్తగా ఉండాలి. జ్ఞానాన్ని బట్టి పద్ధతి నుండి దూరం చేయడం, పాఠశాల బయట జీవితానికి అనుసంధానం చేయడం ఏ మార్గదర్శక సూత్రం? ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 దేని ఆధారంగా రూపొందించబడింది? నిర్మితివాదం, కన్స్ట్రక్టివిజం. లెర్నింగ్ వితౌట్ బర్డన్, భారం లేని విద్య నివేదికను సమర్పించిన కమిటీ ఏది? యష్పాల్ కమిటీ 1993. విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ ఏ సంవత్సరంలో చట్టబద్ధం చేయబడింది? 2009. విద్యా హక్కు చట్టం ఆర్టీఈ 2009 భారతదేశంలో ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 1, 2010. ఆర్టీఈ ప్రకారం ఏ వయస్సు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య కల్పించాలి? 6 నుండి 14 సంవత్సరాలు. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది? ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21Aను రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చారు? 86వ రాజ్యాంగ సవరణ 2002. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల 1 నుండి 5 తరగతుల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి? 1:30.
ప్రాథమికోన్నత పాఠశాల 6 నుండి 8 తరగతుల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి? 1:35. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల విద్యార్థి నివాసానికి ఎంత దూరంలో ఉండాలి? 1 కిలోమీటర్. ఆర్టీఈ ప్రకారం ప్రాథమిక స్థాయిలో సంవత్సరానికి ఎన్ని పని దినాలు ఉండాలి? 200 రోజులు. ప్రాథమికోన్నత స్థాయిలో సంవత్సరానికి ఎన్ని పని దినాలు ఉండాలి? 220 రోజులు. ఆర్టీఈ 2009లోని ఏ సెక్షన్ పిల్లలకు శారీరక శిక్ష, మానసిక వేధింపులను నిషేధిస్తుంది? సెక్షన్ 17. ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఎంత శాతం సీట్లు కేటాయించాలో ఆర్టీఈ చెబుతుంది? 25%. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? 2005. ఆర్టీఈ ప్రకారం ఉపాధ్యాయులు ప్రిపరేషన్ టైంతో కలిపి వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి? 45 గంటలు. శిశు కేంద్రక విద్య ఆద్యుడు ఎవరు? రూసో. కిండర్ గార్డెన్ బాలల ఉద్యానవనం పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? ప్రోబెల్. ప్లేవే మెథడ్ క్రీడా పద్ధతిని ప్రాచుర్యంలోకి తెచ్చినది ఎవరు? హెన్రీ కాల్డ్వెల్ కుక్. మాంటిస్సోరీ పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? మెరియా మాంటిస్సోరీ. ప్రాజెక్ట్ మెథడ్ ఆద్యుడు ఎవరు? కిల్ ప్యాట్రిక్. జాన్ డ్యూయి శిష్యుడిగా చెప్పచ్చు. జాన్ డ్యూయి తత్వశాస్త్రం దేనిపై ఆధారపడి ఉంటుంది? ప్రయోగాత్మకవాదం లేదా వ్యవహారిక సత్తావాదం, ప్రాగ్మాటిజం అంటారు. హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతిని ప్రతిపాదించినది ఎవరు? హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. మైక్రో టీచింగ్ సూక్ష్మ బోధనను ప్రారంభించింది ఎవరు? డ్వైట్ డబ్ల్యూ అలెన్. మైక్రో టీచింగ్ సైకిల్ మొత్తం సమయం ఎంత? 36 నిమిషాలు. హెర్బర్ట్ లెసన్ ప్లాన్లో ఎన్ని సోపానాలు ఉన్నాయి? 5. తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి, సులభం నుండి కష్టానికి వంటి బోధన సూత్రాలను ఏమంటారు? బోధన సూక్తులు, మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్. తరగతి గదిలో సజీవమైన పరస్పర చర్య ఉండాలని సూచించింది ఎవరు? ప్లాండర్స్. సిసిఈ కంటిన్యూయస్ అండ్ కంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ను సూచించిన చట్టం ఏది? ఆర్టీఈ 2009. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏకు సాధారణంగా ఎంత శాతం వెయిటేజ్ ఇస్తారు? 20%. బ్లూ ప్రింట్ దేనికి ఉపయోగిస్తారు? ప్రశ్నాపత్ర రూపకల్పన. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? విశ్వసనీయత మరియు ఆత్మాశ్రయత లేకపోవడం. లర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రాన్ని నొక్కి చెప్పినది ఎవరు? జాన్ డ్యూయి. వికాసం ఏ దశలో అత్యంత వేగంగా జరుగుతుంది? శైశవ దశ. ఎరిక్సన్ ప్రతిపాదించిన సన్నిహితత్వం మరియు ఏకాంతం ఏ వయసులో కనిపిస్తుంది? పూర్వ వయోజన దశ. మనోవిజ్ఞాన శాస్త్రం మొదట దేనిని అధ్యయనం చేసింది? ఆత్మను. గెస్టాల్ట్ వాదుల ప్రధాన అభ్యసన సిద్ధాంతం ఏది? అంతర్దృష్టి అభ్యసనం. స్కిన్నర్ సిద్ధాంతానికి మరో పేరు ఏమిటి? సాధన నిబంధనం, ఆపరెంట్ కండిషనింగ్ లేదా ఆర్ టైప్ కండిషనింగ్. ఎస్ఆర్ స్టిములస్ రెస్పాన్స్ సిద్ధాంతంగా దేనిని పిలుస్తారు? థార్నడైక్ యత్నదోష సిద్ధాంతం. పావ్లోవ్ సిద్ధాంతాన్ని ఏ రకం నిబంధనంగా పిలుస్తారు? ఎస్ టైప్ కండిషనింగ్, క్లాసికల్ కండిషనింగ్, శాస్త్రీయ నిబంధనంగా పిలుస్తారు. పిల్లల మాతృభాషను నేర్చుకోవడం అనేది ఏ విధమైన అభ్యసనం? సహజ అభ్యసనం లేదా అనుకరణ. వైదిక వికాసంలో సాంప్రదాయ స్థాయి వయస్సు సుమారుగా ఎంత? 10 నుండి 13 సంవత్సరాలు. పిల్లల ఆలోచనల్లో వస్తు శాశ్వతత్వం లేకపోవడాన్ని పియాజే ఏ దశలో గుర్తించాడు? ఇంద్రియ చాలక దశ ప్రథమార్థంలో. పిల్లల్లో గమనించే అహం కేంద్రవాదం అంటే ఏమిటి? తాను అనుకున్నదే కరెక్ట్, ప్రపంచం తన చుట్టూ తిరుగుతుందని భావించడం. కోల్బర్గ్ సిద్ధాంతంలో నైతిక వికాస స్థాయిలు ఎన్ని? 3 స్థాయిలు, 3 దశలు 6. ప్రజ్ఞామాపనంలో ప్రజ్ఞ వయస్సు అనే పదాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1908లో బినే సైమన్ సవరించిన మాపనిలో ఉపయోగించడం జరిగింది. WISC వెస్ట్లర్స్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ఎవరి కోసం రూపొందించబడింది? పిల్లలకు 6 నుండి 16 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వారి కోసం. బహుముఖ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం నృత్యకారులు, క్రీడాకారుల్లో ఉండే ప్రజ్ఞ ఏది? శారీరక స్పర్శ ప్రజ్ఞ, బాడీలీ కినెస్థెటిక్ ఇంటెలిజెన్స్, గతి సంవేదన ప్రజ్ఞగా చెప్పవచ్చు. సంగీతకారుల్లో ఉండే ప్రజ్ఞ ఏది? సంగీత ప్రజ్ఞ.
స్థల సంబంధమైన ఆలోచనలు స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఎవరిలో ఉంటాయి? చిత్రకారులు, పైలట్లు, నావికులు. ఇతరుల మనోభావాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఏ ప్రజ్ఞ అంటారు? వ్యక్తుల మధ్య ప్రజ్ఞ, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. తన గురించి తాను తెలుసుకోవడాన్ని ఏమంటారు? వ్యక్తంతర ప్రజ్ఞ, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. ప్రకృతి పట్ల, జంతువుల పట్ల ఆసక్తి చూపే ప్రజ్ఞ ఏది? ప్రకృతి ప్రజ్ఞ, న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. మోటివేషన్ అనగా ప్రేరణ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? మోవెరే, టు మూవ్, కదలడం అని అర్థం. తనకై తాను అంతర్గత ఆసక్తితో నేర్చుకోవడాన్ని ఏమంటారు? అంతర్గత ప్రేరణ. బహుమతులు, శిక్షలు, మార్కుల కోసం చదవడాన్ని ఏమంటారు? బాహ్య ప్రేరణ. మాస్లో అవసరాల క్రమానుగత శ్రేణిలో మొదటి అవసరాలు ఏవి? శారీరక అవసరాలు. సో దీన్ని మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతాన్ని శరత్ ప్రేగులో ఆత్మ ఉంది అన్నటువంటి కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. షా అంటే శారీరక అవసరాలు, రా అంటే రక్షణ అవసరాలు, నెక్స్ట్ ప్రే అంటే ప్రేమ, గు అంటే గుర్తింపు, ఆత్మ అంటే ఆత్మ సంబంధమైనటువంటి అవసరాలు. మాస్లో శ్రేణిలో అత్యున్నత స్థాయి అవసరం ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం. అభ్యసన రేఖల్లో ప్రారంభంలో అభ్యసనం నెమ్మదిగా ఉండి పోను పోను వేగం పుంజుకుంటే అది ఏ రేఖ? ధనాత్మక త్వరణ వక్రరేఖ లేదా పుటాకార రేఖ అంటారు. వైగాట్స్కీ ప్రకారం పిల్లల వికాసానికి మూలం ఏమిటి? సాంఘిక పరస్పర చర్యలు, సోషల్ ఇంటరాక్షన్స్. ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం వృద్ధాప్యంలో ఎదురయ్యే కీలక పరిస్థితి ఏమిటి? చిత్తశుద్ధి, ఇంటెగ్రిటీ వర్సెస్ నిరాశ లేదా సమగ్రత వర్సెస్ నిరాశ. వికాసం ఒక వలయాకారంలో జరుగుతుంది కానీ ఏకరీతిగా జరగదు అనేది ఏ సూత్రం? వికాస వృత్తాకార సూత్రం. ఒక బాలుడు ఆటల్లో వెనుకబడి ఉన్నా చదువులో రాణించడం వికాసం ఏ సూత్రానికి ఉదాహరణ? వికాస ఏకీకృత సూత్రం లేదా సర్దుబాటు సూత్రం. గెస్టాల్ట్ వాదుల ప్రకారం అభ్యసనం దేనిపై ఆధారపడి ఉంటుంది? అవగాహన లేదా గ్రహించడం. జంతువులపై అత్యంత విస్తృతంగా ప్రయోగాలు చేసిన ప్రవర్తనవాది ఎవరు? స్కిన్నర్. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో అత్యంత సమర్థవంతమైన అభ్యసన అనుభవం ఏది? ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఎడ్గర్ డేల్ శంకువులో అగ్రభాగాన తక్కువ ప్రభావం ఉండే అనుభవం ఏది? శాబ్దిక సంకేతాలు. పాఠశాల అనేది సమాజానికి ఒక సూక్ష్మ రూపం అని అన్నదెవరు? జాన్ డ్యూయి. డిస్లెక్సియా ఉన్న విద్యార్థికి ప్రధానంగా దేనిలో శిక్షణ ఇవ్వాలి? పఠన నైపుణ్యాలు. బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు ఐక్యూ 50 to 70ను ఏమంటారు? విద్యాబుద్ధులు నేర్పదగిన వారు, ఎడ్యుకబుల్ మెంటలీ రిటార్డెడ్. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ 25 కంటే తక్కువ ఉన్న వారిని ఏమంటారు? ఇడియట్స్, పూర్తి సంరక్షణ అవసరమైన వారు. యాక్టింగ్ అవుట్, తన బాధను కోపంగా అల్లరిగా ప్రదర్శించడం ఏ రక్షక తంత్రానికి దగ్గరగా ఉంటుంది? విస్థాపనం. రెండు ఇష్టమైన లక్ష్యాల మధ్య ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. రెండు ఇష్టం లేని లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి పరిహార సంఘర్షణ. ఒకే లక్ష్యం పట్ల ఇష్టం మరియు అయిష్టం ఒకేసారి కలగడం ఏ సంఘర్షణ? ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానంలో ప్రధాన లోపం ఏమిటి? విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉండడం. బోధనోపకరణాలు ఎందుకు వాడాలి? అమూర్త భావనలను మూర్త రూపంలోకి అర్థం చేయించడానికి. బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో ఉన్న 3 రంగాలు ఏవి? జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలు. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి ఏది? మూల్యాంకనం. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి ఏది? శీల స్థాపనం. మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి ఏది? సహజీకరణం. జ్ఞానాత్మక రంగాన్ని వర్గీకరించినది ఎవరు? బెంజమిన్ బ్లూమ్. భావావేశ రంగాన్ని వర్గీకరించినది ఎవరు? క్రాత్వెల్. మానసిక చలనాత్మక రంగాన్ని వర్గీకరించినది ఎవరు? సింప్సన్. ఒక ప్రయోగం లేదా పరిస్థితిని నియంత్రిత వాతావరణంలో పరిశీలించడాన్ని ఏమంటారు? ప్రయోగాత్మక పద్ధతి. ప్రయోగ పద్ధతిలో మార్పునకు వీలున్న అంశాలను ఏమంటారు? చరాలు, వేరియబుల్స్. స్వతంత్ర చరం అంటే ఏమిటి? ప్రయోగకర్త తన ఇష్టం మేరకు మార్పులు చేయగల చరం.
ఉదాహరణకు బోధనా పద్ధతి. సో అది పూర్తిగా టీచర్ యొక్క అదుపులో ఉండేటువంటిది అనమాట. పరతంత్ర చరం అంటే ఏమిటి? స్వతంత్ర చరం ప్రభావం వల్ల మార్పు చెందే చరం. ఉదాహరణకు మనం చెప్పే టీచింగ్ అనేటువంటిది స్వతంత్ర చరం అయితే దానివల్ల వచ్చేటువంటి అవుట్కమ్ విద్యార్థి సాధన అనేటువంటిది పరతంత్ర చరంగా చెప్పవచ్చు. ఉపాధ్యాయులు ఎప్పుడూ స్వతంత్ర చరంగా, విద్యార్థి ఏర్చరంగా ఉంటాడు. పరతంత్ర చరం. స్కఫోల్డింగ్ అనే పదాన్ని వైగోట్స్కి కంటే ముందు వాడినదెవరు? జెరోమ్ బ్రూనర్. అన్వేషణాత్మక అభ్యసనంను ప్రోత్సహించింది ఎవరు? జెరోమ్ బ్రూనర్. బ్రూనర్ ప్రతిపాదించిన వికాస దశలు ఏవి? క్రియాత్మక, ఎనాక్టివ్, చిత్రప్రతిమ, ఐకానిక్, ప్రతీకాత్మక, సింబాలిక్ దశలు. నైతిక వికాసం అనే పదాన్ని మొదట అధ్యయనం చేసినది పియాజే కాగా దానిని విస్తృతంగా అభివృద్ధి చేసింది ఎవరు? కోల్బర్గ్. కార్ల్ రోజస్ ప్రతిపాదించిన చికిత్సా విధానం పేరు ఏమిటి? అనిర్దేశన మంత్రణం, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ లేదా క్లయింట్ సెంటర్డ్ థెరపీ అంటారు. నిర్దేశన మంత్రణంను ప్రతిపాదించింది ఎవరు? విలియమ్సన్. సమ్మిళ మిశ్రణ మంత్రణం అనగానేమిటి? పరిస్థితిని బట్టి నిర్దేశిక, అనిర్దేశిక పద్ధతులను కలిపి వాడటం. సమ్మిళిత మంత్రణంను ప్రతిపాదించింది ఎవరు? ఎఫ్సి థార్న్. బుద్ధిమాంద్యతను నిర్ధారించడానికి సాధారణంగా ఉపయోగించే కొలమానం ఏమిటి? ప్రజ్ఞాలబ్ధి స్కోర్. సృజనాత్మకతకు అవసరమైన ఏకైక అత్యుత్తమ లక్షణం ఏమిటి? వాస్తవికత లేదా వినూతనత. పిల్లల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ముసాయిదాను మొదట తయారు చేసింది ఎవరు? కపిల్ సిబాల్ కమిటీ. ఎన్సిఎఫ్ 2005 పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో ఏ భాషా విధానాన్ని సమర్థించింది? త్రిభాషా సూత్రం. పిల్లల మనస్సును అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి అత్యంత అవసరమైన శాస్త్రం ఏది? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. బహుళ తరగతి బోధన అనగానేమిటి? ఒక ఉపాధ్యాయుడు ఒకే సమయంలో 2 లేదా అంతకంటే ఎక్కువ తరగతులకు బోధించడం. మూల్యాంకనంలో పరీక్ష అనేది ఒక భాగం కాగా మాపనం అనేది దేనిని సూచిస్తుంది? పరిమాణాత్మక కొలత. సిసిఈలో రికార్డులను ఎవరి ఆధారంగా నిర్వహించాలి? ప్రతి విద్యార్థి వారీగా పోర్ట్ఫోలియోలు తయారు చేయాలి. విద్యార్థి బలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి నిర్వహించే మూల్యాంకనం ఏది? లోప నిర్ధారణ మూల్యాంకనం. పాఠ్యాంశ బోధన జరుగుతున్నప్పుడు మధ్యలో విద్యార్థుల అవగాహనను పరిశీలించడానికి చేసే మూల్యాంకనం ఏది? నిర్మాణాత్మక లేదా ఫార్మేటివ్ మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం అని కూడా అంటారు. ఒక విద్యా సంవత్సరం చివరిలో విద్యార్థి స్థాయిని అంచనా వేయడానికి చేసేది ఏమిటి? సంగ్రహణాత్మక లేదా సమ్మేటివ్ అసెస్మెంట్. మంచి పరీక్షకు ఉండాల్సిన ప్రధాన లక్షణాలు ఏవి? విశ్వసనీయత, సప్రమాణత, వస్తునిష్టత. సప్రమాణత అనగా ఏమిటి? ఏ లక్ష్యం కోసమైతే పరీక్ష తయారు చేయబడిందో ఆ లక్ష్యాన్నే ఖచ్చితంగా కొలవడం. ఎవరు దిద్దినా, ఎప్పుడు దిద్దినా ఒకే మార్కులు వస్తే ఆ పరీక్షకు ఉన్న లక్షణం ఏమిటి? విశ్వసనీయత మరియు వస్తునిష్టత. నవోదయ విద్యాలయాలు ఏ విధానం ఆధారంగా స్థాపించబడ్డాయి? జాతీయ విద్యా విధానం ఎన్పిఈ 1986. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం దేనికోసం ఉద్దేశించబడింది? ప్రాథమిక పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి. బాలబాలికలందరికీ సమాన విద్యావకాశాలు అనేది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ స్పష్టపరుస్తుంది? ఆర్టికల్ 45 ఆదేశిక సూత్రాలు. ఏ వికాస దశను సంధి దశ, ట్రాన్సిషనల్ పీరియడ్ అని కూడా అంటారు? కౌమార దశ. బాల్య దశలో పిల్లలు ఆటల ద్వారా నియమాలు నేర్చుకోవడాన్ని పియాజే ఏమన్నాడు? నైతిక వాస్తవికత. స్కీమాటా అనే పదాన్ని తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో వాడినది ఎవరు? జీన్ పియాజే. స్కీమాటా అనగా ఏమిటి? సో సమాచారాన్ని మెదడులో నిల్వ చేసుకునే ఒక వ్యవస్థీకృత నమూనా లేదా జ్ఞాన నిర్మాణం అని చెప్పవచ్చు. కొత్త విషయాలను పాత స్కీమాటాకు కలుపుకోవడాన్ని ఏమంటారు? సాంశీకరణం, అసిమిలేషన్. కొత్త విషయాలకు అనుగుణంగా పాత స్కీమాటాను మార్చుకోవడాన్ని ఏమంటారు? అనుగుణ్యం లేదా సర్దుబాటు, అకామడేషన్. ఒక విద్యార్థి ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసి పక్షి అనుకున్నాడు. తరువాత విమానాన్ని చూసి దానిని కూడా పక్షి అనడం దేనికి ఉదాహరణ? సాంశీకరణం. స్మృతి చిహ్నాలు కాలక్రమేణా మసకబారడం వల్ల విస్మృతి వస్తుందని తెలిపే సిద్ధాంతం ఏది? అనుపయోగ సిద్ధాంతం, థియరీ ఆఫ్ డిస్యూజ్ ఆర్ డికే థియరీ. థార్నడైక్ అభ్యసన సిద్ధాంతం ప్రకారం
ప్రతిస్పందనకు ఉద్దీపనకు మధ్య ఏర్పడే దానిని ఏమంటారు? సంబంధం, కనెక్షన్, సంధానం అంటారు. అభ్యసనం అనేది ప్రవర్తనను మలిచే ఒక కళ అని అన్నది ఎవరు? స్కిన్నర్, బిఎఫ్ స్కిన్నర్. మానవతావాద మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు కార్ల్ రోజర్స్. మాస్లో కూడా దీనికి ముఖ్య కారకుడుగా చెప్పచ్చు. పియాజే ప్రకారం పరిచాలకం, ఆపరేషన్ అనగా ఏమిటి? మానసిక చర్య లేదా తార్కిక ఆలోచన. స్వయం వికాసం, స్వయం అభ్యసనం ఏ బోధనా పద్ధతిలో ముఖ్యమైనది? మాంటిసోరీ పద్ధతి. డిస్ఫేసియా అనేది దేనికి సంబంధించిన లోపం? భాషను వ్యక్తపరచడంలో లోపం. అఫాసియా వంటి భాషా లోపం. మూర్తిమత్వ మాపనంలో ఎంఎంపిఐ అనగా ఏమిటి? మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. రొషాక్ పరీక్షలో ఉపయోగించే 10 కార్డులలో నలుపు తెలుపు కార్డుల సంఖ్య ఎంత? 5 కార్డులు, మిగతావి రంగుల కార్డులు. ఎన్సిఎఫ్ 2000 ప్రకారం గణిత బోధన ప్రధాన ఉద్దేశం ఏమిటి? విద్యార్థి ఆలోచనలను గణితీకరించడం. బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఎప్పుడూ ఏ స్థానంలో ఉండాలి? మార్గదర్శకుడిగా. ఏపీ టెట్ మరియు ఉపాధ్యాయ వృత్తికి అత్యంత అవసరమైన సామర్థ్యం ఏమిటి? విద్యార్థుల వ్యక్తిగత భేదాలను గుర్తించి బోధించడం.